బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నటి కీర్తి భట్ మరియు ఆమె ప్రియుడు విజయ్ కార్తీక్ మధ్య జరిగిన బ్రేకప్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా విజయ్ కార్తీక్ విడుదల చేసిన వీడియోలు, వాటిలో ఆయన చేసిన ఆరోపణలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విజయ్ కార్తీక్ తన వీడియోలో చాలా ఎమోషనల్ అవుతూ కొన్ని పరోక్ష మరియు ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేనెందుకు మ్యూచువల్‌గా విడిపోవాలని చెప్పి డెసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డెసిషన్. ఇట్స్ హర్ ఓన్ డెసిషన్ అనమాట. అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేనింకా స్టేబుల్ కాలేదు. ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కాలేని ఒక రీజన్ సో తనకి స్ట్రాంగ్‌గా ఇది అనిపించింది. సో తను ఈ డెసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్‌లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. దగ్గర ప్రస్తుతం సరిపడా డబ్బు లేదనే కారణంతోనే కీర్తి తనను దూరం పెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరియర్ పరంగా సెటిల్ అవ్వలేదనే అసహనం ఆమెలో ఉందని పేర్కొన్నారు. ఆమెకు తనకంటే మెరుగైన వ్యక్తి దొరికాడని, అందుకే తనను వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత డిసెంబర్ నుండే తమ మధ్య మాటలు తగ్గాయని, తను ఎంత ప్రయత్నించినా కీర్తి స్పందించలేదని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. విజయ్ వీడియో వైరల్ అయిన తర్వాత కీర్తి భట్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భర్తగా చూడలేను. విజయ్‌తో గడిపిన కాలం నిజమైనదే. కానీ అతనిని ఒక భర్తగా లేదా జీవిత భాగస్వామిగా నేను ఊహించుకోలేకపోతున్నాను. అందుకే క్లారిటీతో ఈ బంధం నుంచి బయటకు వచ్చాను అని వివరించారు. కేవలం లోకం కోసం లేదా ఇన్నాళ్ళు ఉన్నాం కదా అని రాజీ పడి కలిసి ఉండడం తనకి ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ 2023 ఆగస్టులో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. సుమారు 3 ఏళ్లుగా రిలేషన్‌లో ఉంటూ సహజీవనం కూడా చేశారు. త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రేకప్ ప్రకటించడం అందరినీ షాక్ కి గురిచేసింది.